తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. రంగుల రాట్నం సీరియల్ కథ ప్రస్తుతం ఊహించని మలుపులతో విశేషంగా అలరిస్తోంది. రాబోయే ఎపిసోడ్స్ లో రంగుల రాట్నం కథలో కొత్త తరం రాబోతుందని తెలుస్తోంది. 1000 ఎపిసోడ్లకి చేరువలో ఉన్న రంగుల రాట్నం మరింత ప్రేక్షకాదరణ పొందడానికి సరికొత్త జనరేషన్ తో వచ్చేస్తోంది. అయితే ఈ సరికొత్త జనరేషన్ లో కొత్త క్యారెక్టర్స్ ని తీసుకొస్తారు సరే, అయితే పాత క్యారెక్టర్స్ ని కూడా మళ్ళీ కొంతమందిని రీఎంట్రీ చేస్తున్నారు. ఇదే కోవలో సిద్ధు స్వప్న క్యారెక్టర్స్ ని ప్రస్తుతం కథలో ప్రవేశపెట్టనున్నారు. రాఘవ ప్రతాప్, సౌమ్య యాదవ్ మళ్ళీ రంగుల రాట్నం సీరియల్లో రీఎంట్రీ ఇవ్వబోతున్నారని మనం గత వీడియోలో చూసాం. అయితే వీళ్లతో పాటు మరో క్యారెక్టర్ ని కూడా కథలో ప్రవేశపెడుతున్నారు. స్వప్న సిద్ధుల కొడుకు క్యారెక్టర్ ని కూడా ప్రస్తుతం కథలో తీసుకొస్తున్నారు. స్వప్న సిద్ధుల కొడుకుగా పుష్కర్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. పుష్కర్ ఇప్పటి వరకు చాలా తెలుగు సీరియల్స్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. నువ్వు నేను ప్రేమ, గుండె నిండా గుడిగంటలు, జాబిల్లి కోసం ఆకాశమల్లె, మా అన్నయ్య, చిన్ని ఇలా చాలా సీరియల్స్ లో పుష్కర్ ప్రేక్షకులని అలరించాడు. ప్రస్తుతం రంగుల రాట్నం సీరియల్లో పుష్కర్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. రాబోయే తరానికి ఇతడే హీరో అయి ఉండొచ్చు అని క్లియర్ గా తెలుస్తోంది. శంకర్ వారసుడైన ఇతడే రాబోయే తరానికి హీరో అని తెలుస్తోంది. వర్ష పెంపుడు కూతురు, కళ్యాణ్ కూతురైన ప్రియాకి జోడీగా ఈ క్యారెక్టర్ ని కథలో ప్రవేశపెడుతున్నట్లు తెలుస్తోంది. అయితే సిద్ధు స్వప్న క్యారెక్టర్స్ తో పాటు పుష్కర్ క్యారెక్టర్ కూడా మరి ఈ వారం ఎపిసోడ్స్ లో వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సిద్ధు స్వప్న క్యారెక్టర్స్ తో పాటు సిద్ధు కొడుకు క్యారెక్టర్ ని కూడా కథలో ప్రవేశపెట్టనున్నారు. అయితే సిద్ధుకి ఒక కొడుకేనా లేదా ఇంకా ఎవరైనా పిల్లలు ఉన్నారో మరి రాబోయే ఎపిసోడ్స్ లో తెలుస్తుంది. రంగుల రాట్నం సీరియల్లో మళ్ళీ కొత్త క్యారెక్టర్ రావడం మీకెలా అనిపిస్తోంది? ఆ క్యారెక్టర్ లో పుష్కర్ ని ప్రవేశపెట్టడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.